అప్డేట్ అవుతాం. నోకియా ఫోన్ పోయింది. ఒకప్పుడు నోకియా అంటే చాలా పవర్ఫుల్. ఈ రోజు ఏది వచ్చింది యాపిల్ ఫోన్, రియల్లీ ఇది కూడా అప్డేట్ అవుతా ఉండాలి, లేకుండా పోతుంది. అంటే మన కంపెనీ ఆల్వేస్ అప్డేట్ లో ఉంది. మన నువ్వు అప్డేట్ దగ్గర నువ్వు మారుతున్నావా? మారితే అన్నీ వస్తాయి. నాకు అప్పుడు చదువు రాదు, ఇప్పుడు ఎన్ని చేస్తున్నా నేనే. అది నేర్చుకోవాలని తపన ఉండాలి, గోల్ ఉండాలి, కసి ఉండాలి, పట్టుదల ఉండాలి. అది నీకు సాధ్యం అవుతుంది. సాధ్యం కానిది ఏది లేదు భూ ప్రపంచంలో. అది మనకి ఇంకా తొందరగా సాధ్యమవుతుంది. ఎస్, ప్యాకేజింగ్ స్టోరీ. ఇది స్టోరీ ఈ రోజు నేను చెప్తున్నానంటే నా స్టోరీ ఎలా, నేను వచ్చింది ఎలా, ఏజ్ లేదు, సంబంధం లేదు, పేరుతో సంబంధం లేదు. బిఫోర్ ఎర్బల్ లైఫ్ ఎలా ఉన్నావు, ఇక్కడికి వచ్చినాక ఏం మార్చుకున్నావు, ఒక 3 నుంచి 4 ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి. మైండ్ సెట్ కరెక్ట్ లేకుండే, బరువు ఉండేది, ఫ్యామిలీ టైం అయిపోయేది, టెన్షన్ ఉండేది. ఇక్కడికి వచ్చినాక ఆఫ్టర్ యూజింగ్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తిన్న తర్వాత, ప్రోగ్రాములు విన్న తర్వాత వాట్ హ్యాపెన్, ఏం జరిగిందంటే నిజంగా అద్భుతాలు జరిగినాయి. రియల్లీ బెస్ట్ రిజల్ట్ వచ్చింది నాకు. నా మైండ్ సెట్ బెస్ట్ రిజల్ట్. నా 23 కేజీల బరువు, ఫ్యాట్ లాస్ బెస్ట్ రిజల్ట్. ఎప్పుడు కోపంతో ఉండేది, ఇప్పుడు స్మైల్ తోట ఉన్నా. నవ్వడమే నా హాబీ, నవ్వించడమే హాబీ. ఎప్పుడైతే నాకు వచ్చిందో క్రియేటింగ్ ప్రొడక్ట్ స్టోరీ, మన ప్రొడక్ట్ స్టోరీ ఎప్పుడు మనం రిలీజ్ చేయాలి. మనం తిను ఎప్పుడు ప్రొడక్ట్ కన్జంప్షన్ తింటేనే ఫ్యూచర్ లో ఏదైనా సాధిస్తావు. మనం మంచి రిజల్ట్ వచ్చినాక ఏం చెప్తున్నాం, థ్యాంక్స్ టు మై కోచ్. రియల్లీ వాళ్ళు లేకుంటే మనలేం పరిచయం చేయబడి. థ్యాంక్స్ టు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. ప్రొడక్ట్ చాలా విలువైనది, నువ్వు తింటే తెలుస్తుంది, తినకుంటే ఏం అర్థం కాదు. థ్యాంక్స్ టు మై వ్యూస్. నిజంగా ఆ ప్రొడక్ట్ కనిపెట్టిన పర్సన్ రియల్లీ గ్రేట్. ఆయన కానీ కనపట్లేదు అనుకో మనం లేవు. అందుకే ఈ 3 ఇంపార్టెంట్. ఈ స్టోరీ అనేది నువ్వు క్రియేట్ చేసుకోవాలి. ఎవ్రీ వన్ నీడ్ ట్రైనింగ్ సిస్టమ్. ప్రతి ఒక్కరు ట్రైనింగ్ లో ఉండి నేర్చుకోవాలి. ఆ రోజు ఒక లారీ ఫీల్డ్ నుంచి వచ్చిన ఒక యాదయ్య ఈ రోజు ఒక ప్రెసిడెంట్ టీం అయిందంటే నాట్ ఈజీ. ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్, ట్రైనింగ్స్ వాల్యూ. ప్రతిరోజు 15 నిమిషాల ముందు కూర్చునేది. ఈ కాల్లో ఖచ్చితంగా మా సార్ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. రియల్ గా 6 గంటలకు ఉంటే సాయంత్రం 5:30కు వచ్చి ఇదే ప్లేస్ నాది. రియల్ గా 6 గంటలకు అంటే 5:30కి కూర్చునేది. 5:45కి లాగిన్ చేస్తే అప్పటి వరకు నేను ట్రాన్స్పోర్ట్ లారీలని కంప్లీట్ చేసుకొని వచ్చి ఆఫీస్ దగ్గర పెట్టుకుని ఇక్కడ కూర్చొని తాగితే నా మైండ్ లో ఉన్న అన్ని అప్పుడు టెన్షన్లు అన్ని వెళ్ళిపోతాయి. నా మైండ్ ఎంటీ మైండ్ ఉంటుంది నేర్చుకోవడానికి. ట్రైనింగ్ అయినా సరే ఏదైనా సరే ఆ ఎంటీ మైండ్ తోటి నేర్చుకున్న ట్రైనింగ్ ఈరోజు అద్భుతాలు సృష్టిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. నేను నేర్చుకోవాలి, నా టీమే నేర్పించాలి. నా టీంకి ఎప్పుడైతే నేర్పిస్తానో వాళ్ళు తయారు చేసిన టీం నేర్పిస్తూ ఉంటాం. ఇది వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఏ కోచ్ గా ఫాలో దిస్. యూ షుడ్ బి రెడీ టు లెర్న్. నేర్చుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? ఓపెన్ మైండ్ సెట్ తోటి ఉండాలి. ఎప్పుడైనా ఓపెన్ మైండ్. నీ కళ, హ్యావ్ ఏ డ్రీమ్స్. చాలా మంది కళలు ఉంటాయి, ఏదో సాధించాలి, మంచి లైఫ్ ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, మంచి కారు ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ కళ కళగానే ఉండొద్దు. కళ సహకారం చేసుకోవాలి, సాధించాలి. హ్యావ్ ఏ డ్రీమ్స్. నిజంగా బి ఏ గుడ్ స్టూడెంట్ లాగా ఉండాలి. ఎప్పుడు టైం టు టైం నీ సిస్టమ్ ఏం చెప్తుంది ఉండాలి. ఎస్, విల్లింగ్ ద స్పెండ్ అట్లీస్ట్ 2 hours ఎవ్రీ డే ఫర్ లెర్నింగ్. ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రతి ఒక్క దాని మీద మైండ్ పెట్టాలి. ఇవన్నీ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, ఫౌండేషన్ వర్క్ ఫర్ వాల్యూమ్స్. నిజంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు, అన్ని చేస్తారు. అసలైంది ఇక్కడ చూడండి, ఆల్రెడీ పిన్స్ రెడీ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ఎస్, ఒక ట్రీ ఉంది. ఆ ట్రీ ఫలాలు తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలంటే నువ్వు ఏం చేస్తే ఆ ఫ్రూట్స్ లో ఉంటాయి. ఆ ఫ్రూట్సే మనకు పిన్స్. ఎస్, ఇన్విటేషన్ రెగ్యులర్ గా ఉండాలి. స్కిల్స్ పెంచుకో, ఇన్విటేషన్ స్కిల్స్ పెంచుకో, అఫ్రెష్ పార్టీ స్కిల్స్ పెంచుకో రోజు. తర్వాత చెకప్ క్యాంప్స్ ఇవన్నీ పెట్టుకోవాలి. వాల్యూమ్స్ క్లోజింగ్ డే 25 నుంచి 28 క్లోజింగ్ డే ఉండాలి. నీ మైండ్ లో ఫిక్స్ చేసుకో. ఎవ్రీ వీక్ ఎన్ని వాల్యూమ్స్ పెట్టుకోవాలి. అన్ని ఒకటేసారి పెట్టుకోవద్దు. 25 తర్వాత పెట్టుకోవద్దు, 28 తర్వాత లాస్ట్ డే ఎప్పుడు పెట్టుకోవద్దు. అలవాటుగా మార్చుకోవాలి. ఆ చిన్న చిన్న బ్యాడ్ అలవాట్లు అనేది గుడ్ అలవాట్లా మార్చుకోవడం నేర్చుకోవాలి ఒక కోచ్ గా.
ఎప్పుడైనా 25th క్లోజ్ చేసుకోవాలి. ఒక 200 300 అంటారు. 28th లో కంప్లీట్. అప్పుడు రిలాక్స్ గా ఉండొచ్చు నువ్వు. ఎస్, కస్టమర్ లీడ్, కస్టమర్ మనకి ఎప్పుడైనా ఈవెంట్ వర్క్, ఈవెంట్ టు ఈవెంట్ కస్టమర్ పెంచుకోవాలి, కోచెస్ తయారు చేసుకోవాలి, ఎక్కువ మంది నీకు ఈవెంట్ లో కూర్చోబెట్టాలి. నీ తరపున అందరికంటే ఎక్కువ ఉండాలి అంటే నువ్వు ఎక్కువ మందిని కూర్చోబెట్టాలి. ఆపర్చునిటీ మీటింగ్, ప్రతి దానికి ఆపర్చునిటీ మీటింగ్. నీకు ఇప్పుడు చెప్పంగానే నువ్వు రెడీగా ఉండాలి. దేనికైనా నేర్చుకుని ఉంటే రెడీగా ఉంటారు. రియల్ గా జస్ట్ 1 hour ఇది చేస్తావా? ఎస్, రెడీ. ఏదైనా ప్రీమియర్ లో రెడీగా ఉండాలి. కన్సిస్టెన్సీ వర్క్ ఉండాలి, వర్క్ లేకుంటే కాదు. తర్వాత ఫాలోఅప్ ఉండాలి. ఇవన్నీ ఆ చెట్టుకు వేర్లు బలం, ఒక కోచ్ కు బలం. ఇవన్నీ ఉన్నా పైకి వెళ్ళి మనం ఫ్రూట్స్ తెంపుకోవాలంటే అక్కడ చూడండి, ట్రైనింగ్స్. ఇవన్నీ చేసా కానీ నేను ట్రైనింగ్ వినను అంటే జీరో నాలెడ్జ్ ఉండదు నీకు. ట్రైనింగ్స్ ఎప్పుడైతే ఉంటావో, పర్ఫెక్ట్ గా నేర్చుకుంటావో, ఏదైనా సరే కార్పొరేట్ అయినా మన సిస్టమ్ ట్రైనింగ్ అయినా ఏ ట్రైనింగ్ అయినా నేర్చుకోవడం వల్ల కోచెస్ అనే సీడ్స్, విత్తనాలు వస్తూ ఉంటాయి మనం నేర్చుకున్నప్పుడు. తర్వాత ఎప్పుడైతే కొంతమందికి హెల్ప్ చేస్తావో రిటైల్ ఇన్కమ్ వస్తుంది, తర్వాత హోల్సేల్ ఇన్కమ్ వస్తుంది, తర్వాత సూపర్వైజర్ తయారు చేస్తే రాయల్టీ ఇన్కమ్ వస్తుంది, తర్వాత బోనస్. వాళ్ళ టీంకే బోనస్ ఇచ్చింది కార్పొరేట్. ఇంతకుముందు గెట్ టీమ్ కుండే రియల్లీ అమేజింగ్. అప్డేట్స్ చూడండి, ప్రతి టైం అప్డేట్ చేస్తా ఉంది కంపెనీ మన కోసం. వాళ్ళ టీం 1% ప్రొడక్షన్ బోనస్ ఇస్తుంది. మేము ఉన్నప్పుడు లేదు. ట్యాప్ టీం, గెట్ టీం అయినా 2%, కానీ ఇప్పుడు అప్డేట్ చేసింది కదా. మరి మనం ఎందుకు అప్డేట్ కావద్దు? వై? కొత్త టెక్నాలజీ ఎందుకు ఉపయోగించవద్దు? ప్రతి ఒక్కటి ఉపయోగించుకోవాలి. అప్పుడు కోచెస్ అనే సీట్స్ తోటి తర్వాత ఇవన్నీ వస్తుంటే వాళ్ళ టీం కావచ్చు, యాక్టివ్ టీం కావచ్చు, గెట్ టీం కావచ్చు, 25 కావచ్చు, మిల్ టీం కావచ్చు, 75 కావచ్చు, తర్వాత ప్రెసిడెంటింగ్ కావచ్చు. ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి, అన్నీ రెడీగా ఉన్నాయి. తీసుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? ఒకసారి నాకు కూడా వచ్చింది ఛాలెంజ్. 75 మిల్ టీం అయినాక అప్ డౌన్ అవుతా ఉంది. రియల్లీ మాస్టర్ క్లాస్ కానీ విజయవాడ ట్రైనింగ్ నేను నా గ్రూప్ వినకుంటే ఈ రోజు నేను ప్రెసిడెంట్ టీం కాను. రియల్లీ థ్యాంక్ యూ మాస్టర్ క్లాస్ విజయవాడలో రవిసుందరం సార్ వచ్చినప్పుడు ఫైర్ పడుకున్నోడు పరిగెత్తేటట్టు తయారు చేసింది ఆ మాస్టర్ క్లాస్ ఈవెంట్. రియల్లీ అప్పటి వరకు చేస్తున్నాం అన్న టీం అక్కడికి వెళ్ళి వచ్చినాక అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఏం అద్భుతాలు జరిగినాయో తెలుసా ఆ ట్రైనింగ్ వల్ల. ఆ బూస్టింగ్, దాని వాల్యూ అంత ఉంటది. మాస్టర్ క్లాస్ అంటే మాస్టరే రియల్. అది విన్న తర్వాత అందరూ వచ్చి వర్క్ చేస్తే ఎవరు వర్క్ వాళ్ళు చేసారు, ఎవరి టీం వాళ్ళు చేసుకుంటూ పోతుంటే జస్ట్ 7,600 700 ఉన్న నా రాయల్టీ మాస్టర్ క్లాస్ ట్రైనింగ్ విన్న తర్వాత నా టీం మొత్తం నేను ఎవరిని వదిలిపెట్టలే. ఎందుకో తెలుసా? నేనే చేస్తా, నా వల్ల కాదు, ఆగిపోతా ఉన్నా. నా టీం అంతా తీసుకుపోయినా, అందరు విన్నారు కాబట్టి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ క్లోజ్ ప్రెసిడెంట్ టీం జనవరిలో. ఒకవేళ మాస్టర్ క్లాస్ వినకుంటే నా టీం చేసేదా వర్క్? నో. కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయారు. నేను కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయినా. కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడే ట్రైనింగ్ వినాలి. ప్రతి ట్రైనింగ్ వినవలసిందే, కంఫర్ట్ జోన్ అనే కాదు. ఎవ్రీ టైం వీ నీడ్ ద ట్రైనింగ్. నేను నేర్చుకోవాలి, నేర్పించాలి. ఎప్పుడైతే అక్కడ ఇంక్రిమెంటల్ వాల్యూ పాయింట్లు కూడా నాకు చాలా అవకాశం వచ్చినాయి. అక్కడ ఇంక్రిమెంటల్ వాల్యూ అప్డేట్స్ చూడండి, కంపెనీ అన్ని మన కోసం చేస్తుంది. అది చేసింది కాబట్టి నేను నా టీము అందరము డ్రీమ్ వర్క్ రెండు కలిపితే ఎంతో మంది గ్లోబల్ ఎక్స్పెన్షన్ టీంలు వచ్చారు, ఎంతో మంది 25 టీంలు వచ్చారు. వీళ్ళంతా చేంజ్ యాక్టివ్ టీంలు వచ్చారు. కారణం ఏంటంటే అందరూ వర్క్ చేసారు. రియల్లీ యాక్సెప్ట్ వరల్డ్ టీం ఏవో పెట్టినందుకు కంపెనీకి, నిజం కార్పొరేట్ కు చాలా మనం రుణపడి ఉండాలి. వాళ్ళు కానీ మన కోసం ఆలోచించి పెట్టకుంటే మనము కింది నుంచి వర్క్ చేసుకుంటూ పోతా ఉంటే పై లెవెల్ కలుగుతూ ఉంటుంది, అందరూ పైకి వస్తూ ఉంటారు. అందుకే ప్రతి టైం, ప్రతి డే, ప్రతి మినిట్ మన కోసం కార్పొరేట్ మనకు ఎన్నో నేర్పిస్తా ఉంది. హెర్బల్ లైఫ్ అనేది ప్రజెంట్ కాదు, ఫ్యూచర్, లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. ఎలా అంటే నిజంగా కూడా చాలా మందికి అర్థం కాదు. ఈరోజు నేను
3 నెలలు అయింది, 4 నెలలు అయింది, నాకు డబ్బులు వస్తలేవు అని చాలా మంది అంటారు. ప్రజెంట్ కాదు ఆలోచించేది, హెర్బల్ లైఫ్. ఫ్యూచర్ ఎలా ఉండాలి? 30 years లో నేను ప్రజెంట్ నేను ఆలోచించిన మోటార్ ఫీల్డ్ లో డబ్బులు వస్తున్నాయి, లారీ రాగానే డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ లో లారీ. కానీ ఒక్కటేసారి పోయినదంటే మరి తిరిగి రాలే. దాని లైఫ్ అంతే. అది బిజినెస్, బయట బిజినెస్. అది సస్టైనబుల్ బిజినెస్ కాదు, అది టెంపరరీ బిజినెస్. అది అప్పుడు అర్థమైంది. ఇది సస్టైనబుల్ బిజినెస్. గ్రోత్ అయ్యేదాకా నువ్వే కష్టపడాలి, గ్రోత్ టీం పెరిగేదాకా నువ్వే కష్టపడాలి, తర్వాత టీం తోటి కలిసి పని చేయాలి. ఆ రోజు మా కోచ్ నిజంగా గ్రేట్ కోచ్, బెస్ట్ కోచ్. ఎందుకు చెప్తున్నానంటే నాకు కొంచెం డిస్కౌంట్ ఇస్తే నేను వెళ్ళిపోయేవాడిని మోటార్ ఫీల్డ్ లో ఉంటుంటే మళ్ళా. అందుకే మా కోచ్ డిస్కౌంట్ ఇవ్వలేదు కాబట్టి ఆ మొక్కని పెంచిన మంచిగా. నన్ను దానికి ఏం వేయాలి? ఎరువు వేయాలి, వాటర్ వేయాలి. ఏదైనా పెద్దగా అవుతుంటే కొన్ని పశువులు వచ్చి మేసిపోతుంటే కంచి వేయాలి. అలా పెంచిండు. ట్రైనింగ్లు ఇచ్చుకుంటా, న్యూట్రిషన్ తినిపించుకుంటా, ప్రోగ్రామ్ వినిపించుకుంటా, తనతో పాటు జర్నీ చేపిస్తూ, అన్ని నేర్పిస్తూ, అన్ని చేస్తూ ఉంటే నేను కూడా అన్ని ట్రైనింగ్ని 5 సంవత్సరాలకు నిజంగా అమేజింగ్ ట్రీగా తయారయ్యాను. ఈయన విజయలక్ష్మి యాదయ్య, ఈయన విజయలక్ష్మి యాదయ్య అనుకోండి. మీ పేరు రాసుకోండి ఇక్కడ. ఈ రోజు మీకు ఏం లేదు అనుకోకండి, ఉంది. ఎప్పుడుందంటే ఆఫ్టర్ 5 years. కానీ ఆఫ్టర్ 2 years కూడా కాదు, 1 year కూడా అవుతుంది. రవి సుందరం సార్ చెప్పాడు కదా, జస్ట్ 9 months లో ప్రెసిడెంట్ టీం. అక్కడ కలిగింది నాకు నిజంగా. ఏం చేస్తున్నాం మనం? అసలు మనం ఏం చేస్తున్నాం? మనం ఎందుకు చేయకూడదు? 9 months లో అయ్యిండు. కనీసం మనం 5 years 6 years లో ఎందుకు కావద్దు? ఫైర్ నింపిండు లీడర్స్. ఫైర్ నింపినప్పుడు మనం దాన్ని స్వీకరించాలి, అన్ని స్వీకరించాలి. ఎందుకంటే వాళ్ళు అనుభవించిర్రు, అన్ని చూసిర్రు, చేసిర్రు. మనం కూడా చేయొచ్చు. ఈ టైంలో చాలా వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి నెగటివ్స్. మనం ఏది తినద్దు. మనకు కావాల్సింది ఏంది? ఏ పర్పస్ తోటి కోచాట్లే తీసుకున్నాము, ఏ పర్పస్ తోటి? 2025లో ఎవ్రీ ఇయర్ ఒక పిన్ చేంజ్ ఎక్స్ట్రా వేకెన్సీ అయినా. కానీ ఏం చేయాలి? కొన్ని సార్లు బిజినెస్ డల్ అవుతుంటది. డల్ అయినప్పుడు భయపడి ఊకుంటే కాదు, ఉండాలి. నీకు కూడా అవకాశం ఉంటుందా? అవకాశం ఉంటుంది అన్న వాళ్ళు ఒక్కసారి థమ్స్ ఇవ్వండి. సూపర్. అందరికి ఉంటది. ఎందుకో తెలుసా? సూపర్. ఎందుకంటే ఒక మోటార్ ఫీల్డ్ నుంచి వచ్చిన ఒక ఇంటి 25 years హౌస్ వైఫ్ నుంచి వచ్చిన విజయలక్ష్మి, 25 years హౌస్ ఎక్స్పీరియన్స్. పాపం ఏ ఎక్స్పీరియన్స్ లేదా ఆమెకు. నాది మోటార్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్. మమ్మల్నే మట్టిలో నుంచి తీసి మాణిక్యాన్ని తయారు చేసింది సిస్టమ్ కార్పొరేట్. మరి మిగతా వాళ్ళు, మీరు ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళు, మీరు ఎందుకు చేయలేరు? డోంట్ క్విట్. 3 సంవత్సరాలు 30 సంవత్సరాల నా బాధ మోటార్ ఫీల్డ్ లో. ఎంతో డబ్బులు కోల్పోయినా 2020 మార్చిలో. ఆ తర్వాత 3 years కష్టపడిన నా మైండ్ లో మా సార్ చెప్పింది రాసుకున్న. 3 years లో 38 months లో మిల్ టీమ్ అయినా, తర్వాత 52 months లో 75 మిల్ టీమ్. తర్వాత ఆగిపోతుంది ఏందని కొంచెం అనిపించింది. కార్పొరేట్ సపోర్ట్ స్ట్రాంగ్ ఇచ్చింది నాకు. రియల్లీ నువ్వు చేయగలవు. రియల్లీ కార్పొరేట్ కి చాలా థ్యాంక్ యూ. లీడర్షిప్ ప్రతి ఒక్క ట్రైనింగ్స్ నాకు ఉపయోగపడ్డాయి. అందుకే ఎలా అంటే ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్, ఇదే మనం ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్. నువ్వు ఎలా ఉన్నా సరే బిజినెస్ బేసిక్ ట్రైనింగ్. చూడండి, వర్చువల్ లో మనం ఇంట్లో కూర్చొని వింటున్నాం. ఒకప్పుడు లీడర్స్ ఎక్కడో వెళ్ళి అవన్నీ. కానీ ఈరోజు మన ఇంట్లో 21st May 2026 మన ప్రెసిడెంట్ మెంబర్ మేడం తోటి మనకు బేసిక్ ట్రైనింగ్, బిజినెస్ బేసిక్. అసలు బిజినెస్ ఎలా చేయాలి, బేసిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, వాళ్ళంతా నేర్పించడం రెడీగా ఉన్నారు. నిజంగా 3 నుంచి 4
వరకు ఓపెన్ టు ఆల్ అసోసియేట్ అంటే ఓకేనా. ఎప్పుడైనా ఫ్లైర్ వచ్చినప్పుడు ఉండాలి. ప్రతి ఒక్క ట్రైనింగ్ ఇచ్చే ఈ రోజు నెక్స్ట్ మేడం బిఫోర్ శేఖర్ సార్ ఇచ్చారు అనుకుంటా. ఓకే, ఇలా ఇలా ప్రతి ఒక్కరు రాసుకుంటూ పోతూ ఉంటే డిఫరెంట్ లైఫ్ స్టైల్ తోటి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. డిఫరెంట్ అలాంటి లైఫ్ స్టైల్ తోటి వచ్చిన వాళ్ళు సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు కాబోదు, ఇవన్నీ మన మైండ్ లో ఉంటుంది. ఓకే, ఇదంతా రెడీ ఉన్నారా మీరు, మీ టీము? బాహుబలి సినిమా నేను ఒక్కరిని చూస్తే కాదు, నా టీం మొత్తం చూస్తే ఇంకొక బాహుబలి సీజ్ చేయొచ్చు. మనమే హీరో అండ్ అన్ని మనమే. అక్కడ వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ నిజంగా హెర్బల్ లైఫ్ మనని హీరోగా తయారు చేస్తుంది. తర్వాత ద బెస్ట్ ట్రైనింగ్ మాస్టర్ క్లాస్ ట్రైనింగ్. దీనికైతే నేను ఆన్సర్ చెప్తాను, ఎందుకంటే ఈ ట్రైనింగ్ అయిన తర్వాతనే ప్రెసిడెంట్ టీమ్ అనే ఒక పిన్, హ్యాపీ పిన్, ద బెస్ట్ పిన్ అచీవ్ అయినా. ఇప్పుడు నాకేంటంటే బాధ్యత ప్రెసిడెంట్ టీమ్ కాదు, 15K 20K 1 డైమండ్ ఇవన్నీ తయారు చేయాలని నాకు చూపిస్తా ఉంటది కార్పొరేట్. ఎందుకంటే మళ్ళీ ప్రెసిడెంట్ టీమ్ అయినా వావ్ కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతా. నో నో నో, ఇక్కడికి ఆగిపోదు, నేది చాలా ఉంది, ఇంకా ఉంది, ఇంకా ఉంది. తట్టి లేపేది నిజంగా తల్లి తండ్రి మనని కన్నారు, విద్య నేర్పింది మన గురువులు, కానీ లైఫ్ మనం ఎలా ముందుకెళ్ళాలని నేర్పించేది మాత్రం కోచెస్ అండ్ సిస్టమ్ కార్పొరేట్. రియల్లీ వీళ్ళు మన జీవితాలను ఎలా మార్చాలో డిజైన్ చేసింది కార్పొరేట్ మొత్తం కంపెనీ. మాస్టర్ క్లాస్ కొన్ని ప్రాబ్లంలలో మనకు చేంజ్ అయింది, హైదరాబాద్ నుంచి విజయవాడ. అయినా సరే విజయవాడ పోయే నా లైఫ్ మారింది. మళ్ళీ విజయవాడ నా టీం తోటి రెడీగా ఉన్నా. ఎవరెవరు విజయవాడ వస్తున్నారు? ఐఎమ్ రెడీ. ఎస్, ట్రైనింగ్ నా కోసమే ట్రైనింగ్ పెట్టారు, నా కోసమే. నాలో మార్పు ఇంకా రావాలి. ఎస్, ఎవరికి వాళ్ళు ట్రైనింగ్ రావాలి. దానికి కొన్ని ఉంటాయి, మరి అన్ని రెడీ చేసుకోవాలి. ఓపెన్ టు ఆల్ వరల్డ్ టీమ్ అబౌవ్. ఎంత అదృష్టం వరల్డ్ టీమ్ అబౌవ్ ఉన్నదంటే ఏపీ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ వివిఐపి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ మా తెలుగు స్పీకర్స్ కూడా స్పీక్ వినాలని, వీళ్ళ మాటలు వినాలని, వీళ్ళతో ఎంతో నేర్చుకోవాలి. అతి తక్కువ సమయంలో 20K అయిన వాళ్ళు వీళ్ళంతా రియల్ గా వాళ్ళని చూస్తూ ప్రెసిడెంట్ అయినవాడిని నేను. అలాగే మాకు బెస్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ టీమ్ మెంబర్ 20K వినయ్ టాక్స్. అలాగే రీజనల్ స్పీకర్స్ మనకు తెలుగు స్పీకర్ ఉన్నారు, బెస్ట్ స్పీకర్ సురేష్ బాబు సార్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ టీమ్ మెంబర్ 20K. అలాగే రఘువీర్ సార్ 20K ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ టీమ్. ఇలాంటి వాళ్ళని చూస్తూ మనం పెరగాలి. ఇంకొకటి, చాలా మంది టికెట్ పర్చేజ్ చేయలేదేమో, LDR టికెట్స్ ఏమైనాయి, స్పాట్ లో అయిపోయినాయా? అలా ఉంటది మరి ట్రైనింగ్స్ అంటే. ఇది కూడా మాస్టర్ క్లాస్ ట్రైనింగ్ విన్న వాళ్ళు లీడర్షిప్ లక్షణాలు బాగా వస్తాయి. ఒక స్టెప్ పెరగడానికి మంచి అవకాశం. అది కూడా అందరూ టీం తోటి రావాలి, సింగిల్ గా రావద్దు. టీం అందరితోటి పర్చేజ్ చేయండి. ఎవరైతే ఇంకా పర్చేజ్ చేయలేదో తర్వాత పర్చేజ్ చేయకుంటే మనం మిస్ అయిపోతాం. ఈ రోజే ఈ కాల్ అయిపోగానే మనకు విజయవాడ వెళ్ళడానికి టికెట్ పర్చేజ్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా దీనికి క్వాలిఫికేషన్ చూసుకొని కంపల్సరీ క్వాలిఫికేషన్ లో ఉండాలి. తర్వాత ఫ్యూచర్ బిజినెస్ బిల్డర్ స్కూల్ సౌత్ సెంట్రల్ 2 జూలైలో ఉంది. మనకు మార్చ్ ఏప్రిల్ మే జూన్ క్వాలిఫికేషన్ పీరియడ్ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే కింది నుంచి వస్తేనే పైది అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అసోసియేట్ లెవెల్ గా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. న్యూ అసోసియేట్ ఎవరైతే కొత్తగా ఎగ్జిటింగ్ మనకు అసోసియేట్ ఎవరైతే ఉన్నారో 1200 PPV పర్సనల్ వాల్యూమ్స్ అనేది కంపల్సరీ ఉంటేనే వాళ్లకు దీనికి అసోసియేట్ ట్రైనింగ్ జనరల్ ట్రైనింగ్ వినడానికి ఉంటుంది. అలాగే న్యూ అసోసియేట్ ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ లో మార్చి నుంచి జూన్ లోపల ఎవరైతే కొత్త అసోసియేట్ వాళ్ళు జనరల్ ట్రైనింగ్ వినడానికి వాళ్ళకు కూడా మాక్సిమం 1 month 300 PPV కంపల్సరీ ఉండాలి మన ఐడిలో, మన సొంత ఐడిలో ఉండాలి. తర్వాత టోటల్ గా 600 PPV వాల్యూమ్స్ ఉండాలి. అలాగే జనరల్ ట్రైనింగ్ ఫుల్లీ క్వాలిఫై సూపర్వైజర్ వచ్చేసి మనకు 3000 వాల్యూమ్ పాయింట్. బ్రాండ్ న్యూ సూపర్వైజర్ క్వాలిఫికేషన్ ఎగ్జిటింగ్ ఫుల్ క్వాలిటీ సూపర్వైజర్ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3000 టోటల్ వాల్యూమ్ పాయింట్లు ఉండాలి క్వాలిఫికేషన్ పీరియడ్ లో. విఐపి ఎక్స్పీరియన్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు విఐపి మీద గోల్ పెడితే అందరు కూడా సక్సెస్ అవుతారు. నాకు ఈ రెండే కనిపిస్తాయి, విఐపి వివిఐపి.
ఎందుకంటే నేను ఒక సూపర్వైజర్ అబో కాబట్టి. వీళ్ళు అసోసియేట్ కంటే ఏం కనిపించాలంటే అది ఈజీ. మనం కన్జంప్షన్ చేయాలి, మనం పరిచయం చేసే వాళ్ళకు తెలిపించడమే ఈజీ. పర్సనల్ పర్చేస్ వాల్యూమ్స్ అంటే అదే ఉంటది. తర్వాత విఐపి ఎక్స్పీరియన్స్ ఓపెన్ ఫుల్ క్వాలిఫై సూపర్వైజర్ అంటే ఎవరైనా 5,000 వాల్యూమ్స్ 3 months ఎవరైతే చేస్తారో వాళ్ళు విఐపీలో ఉంటారు. అలాగే లేదా 18,500 వాల్యూమ్ పాయింట్స్ టోటల్ గా చేస్తారో వాళ్ళు కూడా విఐపీలో ఉంటారు. వివిఐపి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫోటో ఆపర్చునిటీ విత్ గెస్ట్ స్పీకర్. గెస్ట్ స్పీకర్ తోటి ఫోటో దిగడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పటికైనా మనం అది మర్చిపోవద్దు. ఇదేంటంటే ఫుల్ క్వాలిటీ సూపర్వైజర్ అండి. ఇక్కడ చూడండి, సూపర్వైజర్ కూడా అవకాశాలు ఉన్నాయి. మరి మనం ఏం చేయాలి? నేను చేసినా కదా 7,177, ఇంకా చేసుకుంటూ పోయినా. మీరు కూడా చేయాలి. హై పర్సనల్ వాల్యూమ్ పాయింట్. ఒకప్పుడు 10,000, 12,000, 14,000, 16,000 కూడా చేశా. అప్పుడు చాలా చాలా ఉంటది, చాలా ఎక్సైటింగ్ ఉంటది. అందుకే 4th level క్వాలిఫికేషన్ ఉన్నా నేను. ఇక్కడ టోటల్ గా 3 నెలలు మనకు 3 months ఏంటంటే 6,500 6,500 వాల్యూమ్ పాయింట్ 3 months, లేదా టోటల్ గా 23,000 వాల్యూమ్ పాయింట్ చేస్తే వాళ్ళకు వరల్డ్ టీమ్ ఎబో ఎవరైనా, వరల్డ్ టీమ్ నుంచి ఎబో ఎవరైనా సూపర్వైజర్ వీళ్ళకి ఏంటంటే 1% బోనస్ తీసుకునేటట్టు ఉండాలి. 3 months క్వాలిఫికేషన్ లో కంపల్సరీ ఇది చేస్తే మీరు ఫ్యూచర్స్ బిజినెస్ బిల్డర్ స్కూల్ కు మనకు వివిఐపి మీద ఫోకస్ పెట్టండి. ఆల్ సూపర్వైజర్ అండి. ఇదంతా మన కోసమే. కార్పొరేట్ పెట్టినా, మన సిస్టమ్ పెట్టినా నా గ్రోత్ కి అనుకోని మీరు చేస్తే 6 సంవత్సరాలైనా, నేను 4 సంవత్సరాలు కావచ్చు, మీరు 3 years లో కావచ్చు, 2 years లో కావచ్చు, 1 year లో కావచ్చు. ఆప్షన్ నీది, అవకాశం నీకు. ఎవరికి ఉన్నదో వాళ్ళ అవకాశాన్ని వినియోగించుకోండి. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే ఎవరైనా సక్సెస్. ఓకేనా? వినియోగించుకుందామా? టికెట్ పర్చేజ్ చేద్దాంలో ముందుందామా? సోల్డ్ అవుట్ అయినాక ఏడిస్తే రాదు. ఫ్లైయర్ రిలీజ్ కాగానే టక్కన పర్చేజ్ చేసిన వాళ్ళే తొందరగా సక్సెస్ అవుతారు. ఇది కూడా సక్సెస్ స్కిల్స్. ఇది కూడా ఇదొక స్కిల్స్ రియల్లీ. అయిపోయినాక ఏడవడం కాదు, అయిపోక ముందుకు ఫ్లైయర్ రిలీజ్ కాగానే వేసి ఎమ్మడే నా గ్రూప్ లో సెండ్ చేస్తా, వాళ్ళు కూడా చేసుకుంటా ఉంటారు. ఇది ఒక బెస్ట్ స్కిల్స్ సక్సెస్ కావడానికి. టికెట్ పర్చేజ్ చేసి ట్రైనింగ్ వినడమే. ట్రైనింగ్ ట్రైనింగ్ ట్రైనింగ్. యువర్ లైఫ్ చేంజింగ్ చేంజింగ్ చేంజింగ్. దీని మీద ఫోకస్ పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మార్క్యూస్, థ్యాంక్ యూ లీడర్షిప్, థ్యాంక్ యూ కార్పొరేట్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన కార్పొరేట్ ధన్యవాదాలు. బ్యాక్ టు మాస్టర్ చైర్మన్. వావ్, సూపర్ కదా, అమేజింగ్ ట్రైనింగ్. ఒక్కసారి సార్కి క్లాప్ చేద్దామా? సూపర్ ట్రైనింగ్ ఇచ్చారు. నిజంగా తన 6 years ఎక్స్పీరియన్స్ ని మనకు 1.5 hour లో షేర్ చేశారు. ఒక అసోసియేట్ లెవెల్ నుంచి ప్రెసిడెంట్ టీం వరకు ఎలా గ్రోత్ అవ్వచ్చు అన్న మార్కెటింగ్ ప్లాన్ మనతో షేర్ చేసుకున్నారు కదా. ఎంతమంది మంచి రాసుకున్నారు? నేనైతే రాసుకున్నా, ఇంప్లిమెంటేషన్ కూడా సిద్ధంగా ఉంటాను. అండ్ థ్యాంక్స్ టు కార్పొరేట్. ఎందుకు అంటే నా మెంటర్ ని నాతో ఇన్వైట్ చేయించేలా చేసినందుకు, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. హీ ఈజ్ మై మెంటర్ అని చెప్పుకోవచ్చు. నిజంగా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇంకొక విషయము, ఇప్పుడు ఈ ట్రైనింగే కాదండి, ఇంకా మనకు ఎథిక్స్ ట్రైనింగ్ కూడా ఉంది. ఎవరు లాగౌట్ అయిపోవద్దు. ఎథిక్స్ ట్రైనింగ్ కూడా ఇంపార్టెంటే కదా. ఒక అసోసియేట్ లెవెల్ నుంచి ఏ లెవెల్ వాళ్ళకైనా ఎథిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎథిక్స్ ట్రైనింగ్ మనకి ఇవ్వడానికి కార్పొరేట్ నుంచి సార్ రెడీగా ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ సార్. ఇద్రే సార్, వెల్కమ్ ఆన్ టు ద స్క్రీన్.